నమ్మకాలు, భయానక సంఘటనలు జరిగినవి నిజమా లేక మనోవిభ్రాంత్యా? తిరువణ్ణామలై అడవిలో సిద్ధుల చిద్విలాస లీల. విజ్ఞాన శాస్త్రం అంతరిక్షంలోకి వెళ్ళి పరిశోధించే పరికరాలు కనిపెట్టినా కూడా ఇంకా విజ్ఞాన శాస్త్రానికి అంతుచిక్కని ఎన్నో వింతలు విడ్డూరాలు ఈ భూమి మీద జరుగుతూనే ఉన్నాయి. మానవ మేధస్సుకు అందని అతీంద్రియ శక్తుల్ని, రహస్యాల్ని తన గర్భంలో మర్మంగా దాచుకుంది ఈ భూమి. ఆ మర్మ పరిశోధనకు సాగే పయనమే నిప్పులాంటి నిజం. మర్మలోకంలో ఒక మజిలీ ఇటీవల హఠాత్తుగా ఉద్భవించింది. సెల్ ఫోన్లో ఒక విడ్డూరం. తిరువణ్ణామలైలో అటవీ ప్రాంతంలో వెళ్తున్న ఒక వ్యక్తి ముందు జటాజూటధారి అయిన ఒక సిద్ధుని పోలిన ఆకారం తటస్థపడింది. నిర్మానుష్యంగా ఉండే ఆ గిరివలం లోపలి ప్రదేశంలో హఠాత్తుగా ఎదురైన ఆ ఆకారాన్ని చూసి ఆశ్చర్యపడి తన సెల్ ఫోన్లో ఫోటో తీస్తున్నప్పుడు ఆ జడలు దాల్చిన సిద్ధుని ఆకారం తననెవరో గమనించారని గ్రహించి అది తనకిష్టం లేనట్టుగా ఒక్క ఉదుటున ఆకాశానికి ఎగసి అంతర్ధానమైపోయింది. తన సెల్ ఫోన్లో చిత్రీకరించిన ఆ అద్భుత దృశ్యాన్ని అతను తన స్నేహితులకు బ్లూటూత్ ద్వారా పంపించగా తిరువణ్ణామలైలో సిద్ధుడు కనిపించి ఆకాశానికి ఎగిరిపోయాడన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఆస్తికవాదులకు నాస్తికవాదులకు మధ్య ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. ఎవరు వీరు? వీళ్లకు సిద్ధులకు ఉన్న సంబంధం ఏమిటి? అలజడి రేపిన సిద్ధుని చిద్విలాస లీల ఇదిగో మీరు చూడండి. ఈ సెల్ ఫోన్ చిత్రంలో నిజంగా ఎగిరిపోయింది సిద్ధుడేనా? అసలు సిద్ధులనే వారు ఎవరు? చిద్విలాస లీలంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు అన్వేషిస్తూ మా బృందం తిరువణ్ణామలై దిశగా బయలుదేరింది. చెన్నై నుంచి సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువణ్ణామలైకి చేరుకున్నాం. ఇక్కడకు ప్రతి నెల పౌర్ణమి దినాన ఎందరో సిద్ధులు అదృశ్య రూపంలో వచ్చి పర్వత ప్రదక్షిణ చేస్తారని, ఆ రోజున మనము గిరివలం ప్రదక్షిణ చేస్తే ఆ సిద్ధుల అనుగ్రహం లభిస్తుందన్న విశ్వాసం ఉంది. అదీ కాకుండా ఈ పర్వతం మీద ఎన్నో జీవమూలికలు ఉన్నాయని, వాటి కోసమే ఇంకా సిద్ధులు ఈ పర్వత సంచారానికి వస్తున్నారని ఒక నమ్మకం ఉంది. ఆ విధంగా సంచారానికి వచ్చిన ఒక సిద్ధుడిని సెల్ ఫోన్ కెమెరా ఫోటో తీసిందా? సిద్ధులు సంచరించు భూమి ఇదేనని చెప్పటం నిజమేనా? ఇదొక వింత ప్రదేశం, మర్మదేశం. ఇక్కడ సుమారుగా 900 మంది ఋషులు వాళ్ళ దినచర్యలు అవి పూర్తి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూడాలని ప్రయత్నం చేస్తే మనకు తప్పకుండా కనిపిస్తారు. సిద్ధులనే వారు ఎవరు? సిద్ధులనగా ఎవరంటే మనిషిగా జన్మించి ధ్యానముద్రలో ముక్తిని సాధించి సమాధి స్థితికి చేరుకునేవారే సిద్ధులు. సిద్ధులనే వాళ్ళు ఎవరంటే మహిమాన్విత వ్యక్తులు. చూడటానికి వాళ్ళు మనలాగే ఉంటారు, కానీ వాళ్ళు చేసే పనులు ఎంతో మహోన్నతంగా ఉంటాయి. వాళ్ళని ఎవ్వరూ ఒక చట్టంలో బంధించలేరు.
సిద్ధులు ఎగరగలరా? వాళ్ళకి మాయారూపం ఉంటుంది. వాళ్ళు అనుకున్న తడవని అనుకున్న చోటికి వెళ్ళిపోగలరు. అదృశ్యమయ్యే శక్తి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నామని గ్రహిస్తే వాళ్ళు వెంటనే కనిపించకుండా వెళ్ళిపోగలరు. సిద్ధులనే వాళ్ళకి మాయమైపోగల శక్తి ఉంది. అంటే అతీంద్రియ శక్తులు కలిగిన వారు. ఇదే ముఖ్యంగా మనం గ్రహించవలసిన విషయం. ఇప్పుడు కూడా తిరువణ్ణామలైలో సిద్ధులని నమ్మబడుతున్న వారు ఉన్నారా? తిరువణ్ణామలై ఎల్లప్పుడూ సిద్ధులు సంచరిస్తూ ఉండే స్థలం అని చెప్పటానికి ఉదాహరణగా కొంతకాలం క్రితం ఎగిరే సిద్ధుల గురించి వార్తలు మీరు వినే ఉంటారు. ఆ విధంగా ఎగిరే సిద్ధులు ఈనాటికి కూడా తిరువణ్ణామలైలో ఉన్నారు. ఇప్పటికీ ముక్కుపొడుం స్వామి అనే సిద్ధుడు సంచరిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా ఎంతోమంది సిద్ధులు మనకు కనిపించకుండా అదృశ్యంగా తిరిగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూడటం అనేది మన జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళని గ్రహించలేం. చూడాలంటే అక్కడే ఉంటూ అనుభవంతోనే కనిపెట్టగలం. ముక్కుపొడుం సిద్ధుడి గురించి మేము తిరువణ్ణామలై వెళ్ళి విచారించిన మీదట ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారో తెలుసుకోగలిగాం. ఆలయానికి ఎదురుగా చిన్న టిఫిన్ హోటల్లో ముక్కుపొడుం సిద్ధుడనబడే వ్యక్తిని కలుసుకున్నాం. మేము కలుసుకున్న పెద్దాయన నిజంగా సిద్ధుడేనా? తిరువణ్ణామలై అడవిలో సిద్ధుల చిద్విలాస లీల. తిరువణ్ణామలై అడవిలో సిద్ధుల చిద్విలాస లీల. ఆలయానికి ఎదురుగా చిన్న టిఫిన్ హోటల్లో ముక్కుపొడుం సిద్ధుడనబడే వ్యక్తిని కలుసుకున్నాం. స్వామి ఏం మాట్లాడరా? అయ్యా అయ్యా మిమ్మల్ని అయ్యా, మీకోసమే వచ్చామయ్యా. మా మాటలు వినగానే కోపంగా మా వంక చూశారు. మాట్లాడకుండా సైగలతోనే మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. కానీ ఉత్సాహం కొద్దీ మేము, స్వామి అందరూ మిమ్మల్ని సిద్ధుడు అంటున్నారు. మీ పేరేంటి స్వామి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉన్నట్టుండి లేచి ఆయన మమ్మల్ని కొట్టేందుకు వచ్చారు. ఆయన గురించి ఆ హోటల్ యజమానిని కొన్ని ప్రశ్నలు అడిగాం. వాళ్ళు తలుచుకున్నప్పుడు వస్తుంటారు. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎలా తలిస్తే అలా చేస్తారు. ఒక్కో చోటుకి ఒక్కోసారి వస్తుంటారు. దేవుడు వాళ్ళని ఎక్కడికి వెళ్ళి కూర్చోమంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. ఎవరితో మాట్లాడరా? మాట్లాడరు. నేనే ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాను, నన్ను అనుగ్రహిస్తాడేమోనని. ఆయన దృష్టి మన మీద పడితే చాలు కదా, అదే అదృష్టం. ఈ విధంగా తిరువణ్ణామలైలో ఎన్నో రూపాల్లో సిద్ధులు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళని మనం కనిపెట్టలేము. వాళ్ళు ఏదో సాధారణంగా మురిగ్గా ఉన్నారని అనుకోకూడదు. ఎవరేదైనా వచ్చి కష్టంగా ఉందని అడిగితే వాళ్ళు అడిగింది తప్పకుండా ఇవ్వు అని చెప్తూ ఉంటారు. కష్టాల్లో ఉండేవాడిని సార్, ఎన్నో కష్టాల్లో ఉండేవాడిని. ఆ సమయంలో ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత నా కష్టాలన్నీ మెల్లమెల్లగా తొలగిపోయాయి. మేము కలుసుకున్న ఈ పెద్దాయన నిజంగా సిద్ధుడేనా అన్న ప్రశ్నని మీ ముందుంచుతున్నాం. నిప్పులాంటి నిజం. తిరువణ్ణామలై అగ్నిక్షేత్రం అని, సిద్ధపురుషులు సంచరించే భూమి అని చెప్పబడే తిరువణ్ణామలై పర్వతం తనలో ఎన్నో విచిత్రాలని, ఎన్నో అద్భుతాలని, అతీంద్రియ శక్తుల్ని నింపుకొని మహోన్నతంగా నింగినే చుంబిస్తూ ఉంది. తిరువణ్ణామలై గురించి అనేక నమ్మకాలు సంభ్రమాశ్చర్యాలు గొలిపే విధంగా ఉంటాయి. అగ్నిక్షేత్రం అన్న పేరుకు తగినట్లు అనేక వేల సంవత్సరాల క్రితం ఇది ఒక అగ్నిపర్వతం అయి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది మహర్షులను తన వైపు ఆకర్షించే అయస్కాంత పర్వతం అని తరతరాలుగా నిరూపించుకుంటోంది. ఇందుకు ఉదాహరణలుగా అరుణగిరినాథర్, గురు నమశివాయ, గుహ నమశివాయ, శేషాద్రి స్వాముల వారు,
రమణ మహర్షుల వారు, విసిరిస్వాముల వారు, ఈ విధంగా ఎందరో మహర్షులు ఈ అయస్కాంత క్షేత్రంతో ఆకర్షింపబడి తిరువణ్ణామలైలో సిద్ధులుగా సంచరిస్తున్నారు. 18 మంది సిద్ధుల్లో ఒకడైన ఇడైకాట్టు సిద్ధుడు మదురై చెంతనే ఉన్న ఇడైకాడు అనే గ్రామంలో జన్మించి మేకలు కాస్తూ జీవించి ఒక సమయంలో చెట్టు కింద శివయోగ సమాధిలో కర్ర ఆధారంతో గాలిలో తేలుతుండగా కోరక్కరనే సిద్ధుడు ఆ స్థితిలో ఆయన్ని చూసి నేర్పవలసిన విద్యలన్నీ ఆయనకు నేర్పి తిరువణ్ణామలైకి వెళ్ళి భగవత్ సేవలో తరించమని ఆజ్ఞాపించినట్లు చెప్పబడుతున్నది. దీనికి సాక్ష్యంగా ఇడైకాట్టుల సమాధి తిరువణ్ణామలైలో ఉన్నట్లుగాను దానిమీదనే ఆలయం నిర్మించబడినట్టుగాను విశ్వసింపబడుతోంది. మన నమ్మకాలు అలా ఉంచుదాం. దీని గురించి విదేశీయులు ఏమనుకుంటున్నారు? May I know your name, sir? Giovanni, Okay, which country are you from actually? Italy, sir. Express your experience in Tirunamalai, your spiritual experience. Spiritual experience, very beautiful, but I still think that the mountain represents something very, very important, but is still part of the planet. Do you believe in saints doing miracles? Sure, I do believe in saints doing miracles. Yeah, Naturally, I believe it. If we see doing it in America by a young guy, age 27, how can we not believe happen in India? India is the house of miracles. Everything is possible under the sun. Everything is possible in Hindustan. ఎవరు వీళ్ళు? వీళ్లకు సిద్ధులకు ఉన్న సంబంధం ఏమిటి? సెల్ ఫోన్ కెమెరాలో ఎగిరిన సిద్ధుని గురించి, దాన్ని చిత్రీకరించిన వ్యక్తి గురించి మన అన్వేషణ సాగిద్దాం. ఎగిరే సిద్ధుని గురించి మా అన్వేషణ మొదలయ్యింది. సార్, ఎగిరే సిద్ధుడి గురించి 6 నెలల క్రితం అనుకున్నారు కదా? అవును. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? తెలీదు, కానీ అందరూ అన్నారు, నాకు తెలీదు. సిద్ధులనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొన్ని సమయాల్లో మన కంటికి కనిపిస్తారు. దానికి అడియన్నామలై లోపలికి వెళ్ళాలి సార్. ఆ అడవిలో సిద్ధులు సంచారం చేస్తూ ఉంటారు. అందులో చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి సార్. అది ఒక దట్టమైన అడవి. లోపలికి వెళ్తే దారి ఉంటుంది. అక్కడ జరిగి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఎప్పుడూ సిద్ధులు ఉంటారు. మహాసిద్ధులు కూడా ఉన్నారు. వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది. ఒక అతను సెల్ ఫోన్ కెమెరాలో షూట్ చేశాడట. సెల్ ఫోన్ కెమెరాలో షూట్ చేశారు సార్. అతను ఇప్పుడు మాట పలుకు లేకుండా ఉన్నాడని తెలిసింది. భయం వల్ల అలా అయ్యాడట. అవునండి, భయంతో షాక్ అయ్యి అలా అయిపోయాడట. అది భయమే. ఆ భయం నుంచి ఇంకా కోలుకోలేదని అందరూ అంటున్నారు. కావాలంటే అడియన్నామలై ఊరి అతనిది. మీరు అక్కడికి వెళ్ళి అతను విచారిస్తే మీకు తెలుస్తుంది. ఈబీ వర్కర్ అతను. ఈబీ వర్కర్లు ఉండేది అడియన్నామలైలోనే. అక్కడ కనుక్కుంటే చెప్తారు మీకు. విద్యుత్ శక్తి బోర్డు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సెల్ ఫోన్లో ఎగిరే సిద్ధుడిని షూట్ చేసిన ఎలక్ట్రిక్ బోర్డు వర్కర్ గురించి అడిగాం. మనోహర్ అండి. మనోహరా? ఎవరు? ఆ యూనియన్ లీడర్ మనోహరా? అవును సార్. ఆ అడ్రస్ తెలుసా? ఆయన సెల్ నెంబర్ కావాలంటే ఉంది. సరే ఇవ్వండి సార్. మనోహర్ అనే వ్యక్తి సెల్ ఫోన్లో చిత్రీకరించారని మేము తెలుసుకున్నాం. మాకు ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్ ద్వారా మనోహర్తో మాట్లాడాం. తను వేరే ఊర్లో ఉన్నానని, రేపే తిరువణ్ణామలైకి రాగలనని, రాగానే మమ్మల్ని కలుసుకుంటానని మాతో చెప్పాడు. ఎగిరే సిద్ధుని చిత్రీకరించిన వ్యక్తిని కలుసుకోవాలనుకున్న మాకు కొంత నిరాశే కలిగింది. కానీ సంఘటన జరిగిన ప్రదేశమైన గిరివలం లోపలికెళ్లే మార్గం దగ్గరికి మా పయనం కొనసాగింది. గిరివలం మార్గాన్ని సమీపించి లోపలికెళ్ళి అక్కడ కనిపించిన వారిని ఎగిరే సిద్ధుని గురించి, జరిగిన సంఘటన గురించి అడిగాం. అది అక్కడికి వెళ్ళాలండి. అడియన్నామలై గుడి. ఎక్కడది? అడియన్నామలై గుడి ఉంది కదా, అవును. అక్కడికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. ఇక్కడ జరగలేదు. ఎగిరాడని చెప్పడమే కానీ ఎప్పుడు చూసింది లేదు. చూస్తే ఎందుకు వదులుతాను? అలాగే పట్టేసుకుంటాను కదా. ఏమంటారు? అదేనయ్యా, ఆ ఎగిరిపోయిన సిద్ధుడి గురించి అందరం విన్నాం కదా. అవును, ఆయన ఎగిరిపోయిన చోటు ఎక్కడని అడుగుతున్నారు. అదిగో ఆ అడవిలో లోపలికి పోవాలా.
అదే సిద్ధులో లేలండి. ఆ ఊరికి చెందిన టీఎంఏ కుర్రాన్ని తోడుగా తీసుకొని సంఘటన జరిగిందని చెప్తున్న స్థలాన్ని వెతుక్కుంటూ అడి అన్నామలై గుడికి దగ్గరగా ఉన్న అడవిలోకి ప్రవేశించాం. అడవిలో దాదాపు 1/2 కిలోమీటర్ దూరం నడిచిన తరువాత ఆ సంఘటన జరిగిన నిర్మానుష్యమైన ఆ ప్రదేశానికి చేరాం. ఆశ్చర్యపడే విధంగా ఏమీ కనిపించలేదు. అంతా మామూలుగా ప్రశాంతంగానే ఉంది. తిరువణ్ణామలై అడవిలో సిద్ధుల చిద్విలాసలీల. తిరువణ్ణామలై అడవిలో సిద్ధుల చిద్విలాసలీల. ఎవరు వీళ్ళు? వీళ్లకు సిద్ధులకు ఉన్న సంబంధం ఏమిటి? ఇంకొంత దూరం వెళ్ళాక పచ్చవస్త్రాల స్వామిని కలుసుకున్నాం. ఇదొక వింత ప్రదేశం, మర్మదేశం. ఇక్కడ సుమారుగా 900 మంది ఋషులు వాళ్ళ దినచర్యలు అవి పూర్తి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూడాలని ప్రయత్నం చేస్తే మనకు తప్పకుండా కనిపిస్తారు, దర్శనం లభిస్తుంది. ఎవరూ ప్రయత్నం చేయట్లేదు, మనస్ఫూర్తిగా కోరుకోవట్లేదు, అందుకే ఎవరికి కనిపించట్లేదు. మీరు ఎప్పుడైనా చూసారా? చూసిన వాళ్ళు ఇప్పుడు లేరు, ఇప్పుడు ఉన్న వాళ్ళు చూడలేరు. ఇలాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. ప్రయత్నం చేస్తే పచ్చవస్త్రం తప్పకుండా స్వామి కనిపిస్తారు. మాటలు నమ్మకం కలిగించటం వల్ల మాకు కుతూహలం అధికమై సిద్ధుల అన్వేషణలో పర్వతం మీదకెక్కి చూడాలనుకున్నాం. మాకు తోడుగా వచ్చిన చిన్నవాడు ఆ పర్వతమే పరమశివుడని, అత్యవసరం కానిదే దాని మీద తన కాలు కూడా పెట్టకూడదన్న ఆ ఊరి ఆచారాన్ని చెప్పి మధ్యదారిలోనే మా దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడక్కడ కనిపించిన వాళ్ళని అడుగుతూ మా పయనం ఇంకా ముందుకు సాగించాం. సిద్ధుల అన్వేషణలో అడవిలోని పర్వతం మీద ఎక్కి చూడాలని నిర్ణయించుకున్నాం. ఆ గుడిలో ఒక ఆయన ఉండేవాడు. ఆహా, ఆయన్ని కూడా ఎప్పుడో 6 నెలల కిందట చూసాం. అలాగా. ఆ ఫారెస్ట్ వాడు ఆయనతో గొడవ పెట్టుకున్నారు, ఇక్కడ ఉండొద్దని. ఆ తర్వాత ఆయన ఎటో వెళ్ళిపోయాడు. అదిగో అక్కడ కనపడుతుంది చూడు, అక్కడంతా చదువుంచేసి తెల్లోళ్ళు అక్కడున్న చెట్లు నరికేశారు. ఆ తర్వాత వాళ్ళెవరూ అక్కడ కనిపించకుండా పోయారు. ఇంకెవరిని ఇంతవరకు నువ్వు చూడనే లేదా? అటు పక్క అడవిలో ఒక స్వామీజీ ఉండేవాడు. ఆయన వెళ్ళిపోయి కూడా 10 ఏళ్ళు పైన అయింది. ఆయన కోసం కొంతమంది చాలా కాలం ఎతికారు ఇక్కడికి వచ్చి. ఆయనకేమో మతి సరిగా లేక ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకున్నారు చాలామంది. ఆయన దగ్గర సెలవు తీసుకొని అడవిలో ముందుకు బయలుదేరాం. పదిహేను నిమిషాల తరువాత మేకలు మేపుకుంటున్న ఒక పెద్దాయన చెప్పిన దానికి సాక్ష్యం అన్న విధంగా శిథిలమై జీర్ణావస్థలో ఉన్న ఒక సమాధి లాంటి ఆ ప్రదేశం కనిపించింది. ఆ కట్టడం చుట్టూ తిలకిస్తున్న మాకు ఒక చోట ఒక చిన్న గుహలాంటి సందు దగ్గరికి వెళ్ళినప్పుడు దాని లోపలి నుంచి సన్నగా వినిపిస్తున్న ఓంకారనాదం ఆశ్చర్యచకితుల్ని చేసింది. ధైర్యం చేసి దాని లోపలికి వెళ్ళి చూడాలని నిర్ణయించుకొని ఆ సన్నటి గుహలోకి కెమెరాతో ప్రవేశించాం. కెమెరా ఇవ్వు.
సుమారు 2 అడుగుల వెడల్పున్న ఆ ప్రవేశ మార్గం ముందుకు పోను 1.5 అడుగు 1 అడుగు వెడల్పుగా తగ్గుతూ పోతోంది. అంధకారం అలముకున్న ఆ గుహలో భయం కొలిపే విధంగా జటాజూటాలు ధరించిన ఒక ఆకారం తదేక ధ్యానంలో ఉండటాన్ని మా కెమెరా చిత్రీకరించింది. గుహలో మేము చూసింది సిద్ధుడా లేక స్వామీజీయా? ఈ ప్రశ్నకి జవాబు రేపు తెలుసుకుందాం.